పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం కాకినాడ రూరల్ మండలం గైగలపాడులో మండల ప్రధాన కార్యదర్శి పాలిక శివ ఆధ్వర్యంలో ఘనంగా జరిగారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రాంబాల వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చ్ నాయకులు బొల్శెట్టి వెంకటరామకృష్ణ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంబాల వెంకటేశ్వరరావు, బొల్శెట్టి వెంకటరామకృష్ణ మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ దేశం కోసం, ధర్మం కోసం, వ్యక్తి నిర్మాణమే లక్ష్యంగా ఏకాత్మ మానవతావాదం అనే సిద్ధాంతంతో నిరాడంబరంగా జీవితం గడిపారన్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని గైగలపాడు విష్ణాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ మార్చ్ నాయకులు బొలిశెట్టి వెంకటరామకృష్ణ, పాలిక శివ, బందూరు అజయ్, కండిలి వెంకట్, లోవరాజు, వీరబాబు, భద్రం తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి నిర్మాణం తయారు చేస్తే తద్వారా ఆ వ్యక్తిలో ఉన్న భావాలన్నీ కూడా భారతదేశం నా మాతృభూమి, నా కన్నతల్లి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఆయన ఆనాడే ఒక మంచి సందేశం మనకి అందించారు. ఈ సనాతన ధర్మంలో అటువంటి వ్యక్తులు ఉండబట్టే ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయన ఆదర్శాల మేరకు ఈ రోజున పరిపాలన సాగిస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఈవేళ మన ప్రధాని నరేంద్ర మోదీ గారికి జేజేలు పలుకుతున్నారంటే కారణం భారతీయత, హిందూ ధర్మ రక్షణ మరొకటి కాకుండా ఈ విధంగానే మనం ముందుకు సాగుతున్న ప్రతి నిదర్శనం చెప్పాలి. ఆ విధంగానే వాజ్పేయి కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మనం భారతీయ జనతా పార్టీలో అనేక మంది నాయకులు పరిపాలన సాగించారు. 1968లో ఆయన అసూలు బాసాడు, భారతీయ జనసంఘ అధ్యక్షుడిగా చేశాడు. మన స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్లో కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్లో ఆయన ప్రధాన కార్యదర్శిగా చేశారు. అలాగా కేవలం ఒక సామాన్య వ్యక్తి వలె ఆయన జీవితం సాగించారు. సామాన్య వ్యక్తి ఎంత ఉన్నత స్థాయి, భారతదేశానికి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా ఒక సామాన్య వ్యక్తిగా ఆయన నిరాడంబరంగా బ్రతికిన వ్యక్తి మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ. అటువంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజున మనందరూ కూడా కార్యకర్తలందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా నిరాడంబరంగా ఉంటూ కేవలం 3 జతలే బట్టలు ఉంటూ ఆ 3 జతల బట్టలతోనే పైన కోటుతో ఆ 3 జతల బట్టలతోనే దేశార్పణ చేసి దేశంలో అన్ని ప్రాంతాలు తిరగడమే కాకుండా అలాగే ఆయన్ని కూడా ఏదైతే ప్రత్యర్థి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు అది చంపబడ్డారో తెలియదు, ఎవరో ఏం చేసో తెలియదు, మొత్తం మీద అనుకోని పరిస్థితిలో ఇప్పుడు ఏదైతే మన కాశీకి దగ్గరలో, వారణాసి దగ్గరలో మనకు ఒక స్టేషన్ ఉంటుంది మొఘల్ సరాయ్ అని, అది ఇప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ కింద మనం పెట్టాం. ట్రైన్స్ కాశీలో కూడా అక్కడే దిగుతున్నారు. ఆ యొక్క ప్రాంతంలో ఒక పిల్లర్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ పిల్లర్ నెంబర్ దగ్గర నాకు గుర్తులేదు, కానీ ఆ పిల్లర్ నెంబర్ దగ్గర ఆయన చనిపోయి బాడీ దొరకడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఈ దేశానికి ఆయన ఎన్నో విలువైన పుస్తకాలు రాయడం జరిగింది. అనేక ఆలోచనలు. ఆయన విషయం ఏంటంటే ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా డెవలప్ అవ్వాలనే విషయాన్ని మొట్టమొదటి రాజకీయ నాయకుల్లో ఆయన ఒక్కడే అంత బాగా చెప్పింది. అంటే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు పేదరికాన్ని ఏ విధంగా జయించాలా, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఉంటే ఈ దేశం ఎలా ముందుకెళ్తుంది, ఇవన్నీ కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ వల్లే మనకు తెలియడం జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గొప్ప దార్శనికుడు. అంటే ఆయన భవిష్యత్తును ముందే గ్రహించి మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అది గ్రహించడం వల్లే ఈరోజు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో ఏకాత్మత మానవతావాదం. ఆయన చెప్పింది ఏంటంటే ప్రపంచంలో ఎవరూ చెప్పని సిద్ధాంతం ఏదైతే ఉందో మిగతా వ్యక్తులందరూ చెప్పి దేవుడి కింద గొప్ప గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తుల కింద కీర్తింపబడ్డారు. అలా కాకుండా ఒక రాజకీయ సామాజిక వేత్తగా ఉంటూ, ఆర్థికవేత్తగా ఉంటూ ఏకాత్మత మానవతావాదం అనే ఒక సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. ఆ సిద్ధాంతం ఏంటంటే చివరి మనిషికి ఏ విధంగా చేరాలా, మనం అతను ఏ విధంగా డెవలప్ చేయాలా అనే విషయాన్ని ప్రతి వ్యక్తి దేశంలో ఎలా డెవలప్ అవ్వాలా, అనేక కులవృత్తులు, అనేక కులాలు, అనేక మతాలతో నిండిన ఈ భారతదేశం ఏ విధంగా సమగ్రంగా డెవలప్ అవ్వాలనే విషయాన్ని ఏనాడు ఆయన చెప్పడం జరిగింది. ఆ సిద్ధాంతాన్ని మన అందరం కూడా ఉనికిపుచ్చుకుని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన
పాలిక శివగారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అజయ్ గారు, లోవరాజు గారికి, అలాగే మన శివ గారికి, వెంకట్ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, భద్రం గారికి, అలాగే ఇక్కడ మా యొక్క సీనియర్ నాయకులు పార్లమెంట్ కన్నా రంభా వెంకటేశ్వర గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు